రికార్డింగ్ నెంబర్ 124 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. జీవుల దేహములయందు ఆహారము నుండి బలమును స్వీకరించునట్టి శక్తులే పితృదేవతలు. వీరి వలన విత్తనములు మొలకెత్తుటయు, వృక్షములు ఆహారముగా స్వీకరింపబడుటయు, ఆహారము నుండి దేహపోషణము జరుగుటయు సంభవించుచున్నది. అప్పుడు బ్రహ్మ తన తిరోధాన శక్తి వలన నరులను, సిద్ధులను, విబుధులు అనబడు దేవతలను, కిన్నరులను పుట్టించెను. వారి యందు తానుండును గనుక వారికి గోచరింపక లీనమై ఉండును. అట్టి లీనమైన దేహమునే వారికి దేహములుగా ఇచ్చెను. ఇంకను తనకు ప్రతిబింబములుగా కిన్నరులను, కింపురుషులను సృష్టించెను. వారు జంటలు జంటలుగా కూడి బ్రహ్మను గూర్చిన గీతములు పాడుచుండిరి. దేహముల యందు కుడి ఎడమ భాగములను జంటలుగా సృష్టించెను అని అర్థము. ఇంకను తన సృష్టి వృద్ధి అగుచుండలేదని దిగులుతో పండుకొని చతుర్ముఖుడు కాళ్ళు చేతులు కదలించెను. అప్పుడు రాలిన రోమములే భయంకరములైన సర్పములై ప్రాకిపోయెను. ఇక తన సృష్టికర్మ నెరవేరినది అని బ్రహ్మ సంతోషపడెను. ఆ సంతోషము నుండి మహామునులు ఉద్భవించిరి. వారు 3 లోకములను పవిత్రము చేయువారు. వారికి జీవరూపమైన తన దేహమును ఇచ్చెను. వారు దానిని స్వీకరించి అంతకు ముందు పుట్టిన వారితో కూడి ఇట్లనిరి: దేవా, అఖిల లోకములను నీవే సృష్టించితివి. ఈ నీ సృష్టి మిక్కిలి ఆశ్చర్యము. ఇందు యజ్ఞములు మొదలగు సత్కర్మలు ప్రశంసింపదగి ఉన్నవి. అందు సమర్పింపబడిన హవిస్సుల భోగములు మాకు లభించినవి. మేము రుచులతో తినగలిగితిమి. మాకు సంతోషమైనది అని వారు బ్రహ్మను స్తుతించిరి. యజ్ఞస్వరూపమైన సృష్టిలో కొంత భాగము ఆహారముగా, కొంత భాగము జీర్ణించుకొను అగ్నిగా ఏర్పడినది. దీని వలన సృష్టి యజ్ఞములోని భాగములు హవిస్సులై జీవులకు ఆహారమైనవి. దేహములు ధరించి నాలుకలతో రుచులెరిగి జీవులందరూ ఆహారమును స్వీకరింపగలిగిరి. అంతటితో సృష్టి పూర్తి అయినది. శ్రేష్టమైన తపస్సు, యోగ విద్య, సమాధి ధరించి ఋషివేషము ధరించి హృదయమునకు ఆత్మస్వరూపుడై చతుర్ముఖుడు ఋషి గణములను సృష్టించెను. ఆ ఆత్మనే శరీర భాగములుగా వారికి పంచిపెట్టెను. అందు తపస్సు, యోగ విద్య, ఈశ్వరత్వము, వైరాగ్యము ఋషులకు సంక్రమించెను. ఇట్లు మైత్రేయుడు చెప్పగా విని విదురుడు పరమానందము పొంది విష్ణువును మనస్సున తలచి మరల మైత్రేయునితో ఇట్లనెను: మహాత్మా, స్వయంభువ మనువు పుట్టెనని చెప్పితివి కదా. అతని వంశము పరమ పుణ్యమయము. దానిని స్మరింపక తప్పదు. అతని వంశమున దంపతులుగా జన్మించి జీవులు సంతతిని వృద్ధి చేసితిరి అని చెప్పితివి. ఇంకను స్వయంభువ మనువునకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు కలిగిరి అని చెప్పితివి. 7 ద్వీపములతో కూడిన ఈ భూమినంతటిని ధర్మ మార్గము తప్పకుండా మనువు పుత్రులు పరిపాలించిన విధానమును తెలుపుము. వారెట్లు ప్రవర్తించిరో వివరింపుము. మనువు పుత్రిక దేవహూతి. ఆమె యోగలక్షణములతో కూడినది. అట్టి కన్యను మనువు కర్దమ ప్రజాపతికిచ్చి పెండ్లి చేసెను అంటివి. ఆ విధమును తెలుపుము. కర్దముడు మహాయోగి కదా. అతడు దేవహూతి యందు సంతతిని పొందిన విధము వివరింపుము. కర్దముడు తన పుత్రికయగు రుచి అను ఆమెను దక్ష ప్రజాపతికిచ్చి పెండ్లి చేసెను అని చెప్పితివి. దక్షుని సంతతి వివరములేమి? ఇన్నిటిని నాకు వివరింపుము, వినిపింపుము అని అడిగిన విదురునకు మైత్రేయుడు ఇట్లు చెప్పెను: మొట్టమొదట కృతయుగమున బ్రహ్మదేవుడు కర్దమ ప్రజాపతిని పిలిచి ప్రజలను సృష్టి చేయుమని ఆజ్ఞాపించెను. కర్దముడు సంతోషించి సరస్వతి నదీ తీరము చేరి 10,000 దివ్య సంవత్సరములు వరుసగా తపస్సు చేసెను. కర్దముడు అనగా బురద తన రూపమైన వాడు అని అర్థము. అంతకుముందు ప్రజాపతులను, ఋషులను, స్వయంభువ మనువును చతుర్ముఖుడు సృష్టించెను. స్వయంభువుడు ప్రజా సంతతిని వృద్ధి చేయుటకై తన భార్య అయిన శతరూపతో కూడి బ్రహ్మను ఆరాధించెను. జీవులకు భౌతిక శరీరములను సృష్టి చేయుటకు పృథ్వీతత్వము కావలెను అని ప్రార్థించెను. వరాహమూర్తి రూపమున నారాయణుడు దిగివచ్చి పృథివిని ఉద్ధరించెను.
అందు భూగోళము మొదట జలములతో కలిసి బురదగా ఏర్పడెను. అందలి కణములపై సూర్యరశ్మి ప్రసరించి భౌతిక దేహముల సృష్టి ప్రారంభము అయ్యను. అదియే కర్దమ ప్రజాపతి సృష్టికి సంబంధించిన కథ. కర్దముడు ఒకనాడు ఏకాగ్రచిత్తుడై భక్తితో లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తిని ప్రార్థించి ప్రసన్నుని చేసుకొనెను. అంతరిక్షమున విష్ణువు ప్రత్యక్షమయ్యను. సూర్యుడు చంద్రుడు తన కన్నులు కాగా విష్ణుమూర్తి చూపులకు వాని మెడలోని వనమాలయందలి పద్మములను కలువ పూలును విచ్చుకొని ఉన్నవి. కంకణములు, నూపురములు, హారములు, కుండలములు, వ్రేళ్లకు ఉంగరములు, శిరస్సున కిరీటము మెరయుచుండెను. సముద్రుని పుత్రికయగు లక్ష్మియు కౌస్తుభమణియు వక్షస్థలమును అలంకరించి ఉండిరి. చిరునవ్వు వెన్నెలలు చెక్కిళ్లయందు ప్రతిబింబించుచున్నవి. శంఖ చక్ర గదా పద్మములను ధరించి తుమ్మెదల గుంపు వంటి ముంగురులతో అలంకరింపబడిన లలాటము కలవాడై పీతాంబరము ధరించి కరుణా కటాక్షములతో విష్ణుడు ప్రత్యక్షమయ్యను. ఇందు కర్దముని తపస్సు సూర్యుని కిరణములను భూమికి ఆహ్వానించుటగా వర్ణింపబడినది. కనుకనే సూర్యచంద్రులు కన్నులుగా పీతాంబరము సూర్యరశ్మిగా దిగిరాగా భూమిపై కలువలు పద్మములు వాని మాలికలుగా విచ్చుకొనినవి. అప్పుడు భూమిపై పడిన సూర్యచంద్రాత్మకమైన కిరణమే విష్ణుని కృపా తరంగిత కటాక్షముగా చెప్పబడినది. దీనిని ఆహ్వానించిన అధిదేవతయే భూదేవిని ఆవేశించి ఉన్న కర్దమ ప్రజాపతి. శబ్దబ్రహ్మమే అతని శరీరముగా భాషించెను. ఈ జగత్తు యొక్క అస్తిత్వమే అతని అస్తిత్వముగా పొడగట్టెను. జ్ఞానస్వరూపుడై జ్ఞానమునకు మాత్రమే తెలియదగిన వాడుగా ఉండెను. గరుత్మంతుని మోపులపై పాదపద్మములను నిలిపెను. అట్టి గోవిందుని దర్శించి కర్దముడును ఆనందపు టలలలో మునిగి తేలుచు పూర్ణ మనోరథుడై సాష్టాంగపడి దండ ప్రణామమాచరించెను. శబ్ద బ్రహ్మ శరీరము కలవాడనగా ఆకాశమే తన శరీరముగా కలిగి అందుండి కర్దముని స్తుతి రూపమున మనస్సునకు సాక్షాత్కరించినవాడు అని అర్థము. అంతర్యామియే మొట్టమొదటగా భౌతిక శరీరముగా కర్దముడు అను పేరుతో తన్ను తాను ఉచ్చరించుకొని వానియందు ధ్యానింపబడువాడుగా స్థానము వహించెను అని అర్థము. మొదట కర్దముని జ్ఞానముగా పుట్టి ఆ జ్ఞానము చే తెలియదగిన వాడుగా పొడచూపెను. ముక్కు నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున దిగివచ్చుటయే గరుత్మంతునిపై దిగివచ్చుట. కనుకనే గరుత్మంతునకు ముక్కు పెద్దదిగా ఉన్నట్లు సంకేతము. కర్దముడు నమస్కరించి సద్భక్తి పరవశుడై పుండరీకాక్షుని కనుగొని ఇట్లని స్తుతి చేసెను. ఓ పుండరీకాక్ష, సర్వజీవరాశులలో అంతరాత్మగా నీవు దర్శనమిచ్చితివి. సత్కర్మాచరణము యొక్క ఫలితముల రూపముగా నిన్ను ధ్యానించు సాధన చేయుటయే యోగుల మార్గము. వారు జీవుల జన్మములను అనుసరించి జీవుల రూపములనే నీ రూపములుగా ధ్యానము చేయుటను అభ్యసింతురు. ఈ ధ్యానము స్థిరత్వము చెందుట వలన ఈ దర్శనము ఆత్మదర్శనమని తెలియును. అట్టి సర్వాంతర్యామివైన నీ పాదార విందములు మా కన్నులకు పొడగట్టినవి. మాకు కన్నుల సార్థక్యము చేకూరినది. సర్వజీవుల రూపమున నారాయణుని దర్శించుటయే కర్దముడు జీవుల రూపములను కల్పించుట. కన్నులున్న సార్థక్యము కలుగుట అనగా సూర్యచంద్రుల కిరణములు భూమిపై పడినప్పుడు మొట్టమొదటగా జీవులకు కన్నులు కలుగుట. నీ పాదపద్మములు సంసార సాగరమును తరింపచేయును. వానిని సేవించుటకు బదులు అల్పములైన కోరికలు కోరి కొందరు పూజింతురు. వారు మాయచే మోహితులైనను వారి కోరికలకు తగినట్లు నీవు ఫలితములను ప్రసాదింతువు. అందు కొందరి కోరికలు నరకమును ఫలితముగా కలిగించును. వారి కోరికను బట్టి అట్టి ఫలితములనే ప్రసాదింతువు. సృష్టిని నారాయణుడుగా చూచువారు సంసార సాగరమును దాటుదురు. నారాయణుని సృష్టిగా చూచువారు అందు చిక్కుబడి కోరికలను కలిగి ఉందురు. ఈ రెండు విధములైన జీవరాశులను నీ దయకు పాత్రులే అయ్యును ఎవరికి తగిన ఫలితములను వారు పొందుచున్నారు. అట్లు కోరికలు కలవారిని నేను తెలియక నిందించి తిని, మరల నాకు భార్య కావాలనని వివాహము కావాలనని కోరి నీ పాదములు ఆశ్రయించి తిని,
ఈ కోరిక గల నాకు నీ పాదములే కల్పవృక్షములు. గృహస్థాశ్రమమునకు ధేనువు వంటిది, ధర్మార్థ కామములకు కారణమైనది భార్య. అట్టి అనుకూలవతి అయిన భార్యను కోరుకొంటిని. బ్రహ్మ నన్ను సృష్టి అభివృద్ధి కొరకు నియోగించను కనుక నేను దీనిని కోరక తప్పదు. అయినను దైవకార్యమైన సృష్టిని వృద్ధి చేయుటకు కోరితిని గాని నా కామమునకు కోరలేదు కనుక తప్పులేదు. ధర్మార్థ కామములు కూడా సృష్టి కార్యమునకై చక్కబెట్టుకొనుటలో తప్పులేదు. తన కోసమైనచో బంధనము కలుగును. నీవే సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మ స్వరూపము. ఈ సృష్టిలోని దేహములు కూడా నీ స్వరూపమే. నీ స్వరూపులైన జీవులు కామము కలిగి సృష్టి యందు ప్రవర్తించుటయు మోహము చెందుటయు కూడా నీ ఆజ్ఞ వలననే. నేనును ఈ జీవులను అనుసరించియే ఉందును. నీవు కాలస్వరూపుడవు, అందు మార్పులు అనేకములు ఉండును. వానిని అనుసరించి నీ ఆజ్ఞ నిర్వర్తించుటకే నేనిట్లు కోరుచుంటిని గాని నా కామము కొరకు కాదు. నీ మాయచే ఈ సృష్టి యంత్రము నిర్మింపబడినది. అది కాలస్వరూపమై కాలములోని విభాగములను వెలిబుచ్చుచుండును. నీ కాలస్వరూపము నాశము లేనిది. అందుండి వెలువడు కాల విభాగములు మున్నగునవి ఎప్పటికప్పుడు నశించుచుండును. రికార్డింగ్ నెంబర్ 124 అయిపోయింది.